వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. 5 ఏళ్ల క్రితం వచ్చిన పోకిరి తర్వాత మహేష్ పూరిల కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ బిజినెస్ మ్యాన్ చెప్పిన సంగతులు మీకోసం. సార్ పోటీతో 75 years ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. తర్వాత ఇప్పుడు బిజినెస్ మ్యాన్తో 81 years ఇండస్ట్రీ రికార్డ్ చేశారు. సో 3 weeks లో ఒక 85 crores కలెక్ట్ చేసిన ఒక తెలుగు సినిమా స్టార్ అని చెప్పింది బిజినెస్ మ్యాన్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని మీద? ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. మెయిన్ క్రెడిట్ జగన్ గారికి ఇవ్వాలి, తర్వాత ఆర్ఆర్ వెంకట్ గారికి ఒక ఎక్స్ట్రాడినరీ రిలీజ్ ప్లాన్ చేసినందుకు మాకు. ఎందుకంటే ఇప్పుడు January 13 100 థియేటర్లో రిలీజ్ అయిందండి, హైదరాబాద్ సిటీ మాత్రమే. సో బిజినెస్ మ్యాన్ హ్యాడ్ ఎ మ్యాసివ్ రిలీజ్ అండ్ అలా చేయడం చాలా కష్టం, ఎంతో ప్లానింగ్ ఉంటే కానీ పాసిబుల్ ఉండదు. సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. ఒక సక్సెస్ అనేది ఒక యాక్టర్స్ కి టానిక్ గా పనిచేస్తుంది, ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుందంట. సో మీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మీకు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది? 2 టానిక్లు తగినట్టు ఉందండి. ఎలా చెప్తాను, వెరీ హ్యాపీ అండి. అంటే అది చాలా రేర్ అచీవ్మెంట్ అండి నాకు తెలుసు. అండ్ బట్ అట్ ద సేమ్ టైం చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఈ కన్సిస్టెన్సీ ఇలానే మెయింటైన్ చేయాలి అండ్ ఐ విల్ వర్క్ వెరీ వెరీ హార్డ్. అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టపడుతున్నారు మీ సినిమాని, అందరూ ఆసక్తి చూపుతున్నారు మీ సినిమాని. ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్సీ వచ్చింది మహేష్ సినిమా అంటే. సో ఇది చాలా మంది యాక్టర్స్కి సాధ్యం కాదు. ఈ యాక్సెప్టెన్సీ వల్లనే బిజినెస్ మ్యాన్ కానీ ఇంత రికార్డ్ కలెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. మీరేమంటారు దీన్ని? అదే, ఇది ఓవర్ నైట్గా అయితే జరిగింది కాదు, ఇది ఒక ప్రాసెస్. నాకు లాస్ట్ సినిమాలు ఒక 15 ఒక పోకి అతడు సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి నాకు తెలిసి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ అండ్ ఇలానే మెయింటైన్ అవ్వాలని కోరుకుంటున్నాను. There are no more highs in Mumbai. ఉన్నాడు సార్, ఇక్కడ సూర్యాభాయ్ ని ఎవడో ఉన్నాడంట కదా. భాయ్ కాన్ సూర్యాభాయ్. సెల్ఫీ టిఫిడు ఎక్కడి నుంచి వచ్చాడు? సూర్యాభాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. ఇప్పటిదాకా సూపర్ హిట్లు ఇచ్చిన హీరోలందరూ ఒక పాజిటివ్ క్యారెక్టర్లో సూపర్ హిట్లు చేస్తే మీరు ఒక నెగిటివ్ రోల్ కూడా ఒక ఇండస్ట్రీ రికార్డ్గా చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. సో ఈ క్యారెక్టర్ ఎంచుకున్నప్పుడు ఏమైనా సాహసం చేస్తున్నాం మేము అని అనిపించిందా? అనిపించలేదండి, ఎందుకంటే నేను కానీ జగన్ గారు కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ క్యారెక్టర్ మీద. బట్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఇది ఒక యూనిక్ అచీవ్మెంట్. ఒక నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేసి ఇంత సక్సెస్ అవటం అనేది మాకు ఇప్పుడు రిలీజ్ అయినాక అర్థమవుతుంది, నాకు కానీ జగన్ గారికి. అండ్ ఇట్స్ వెరీ యూనిక్ అచీవ్మెంట్ ఆన్ అవర్ పార్ట్. ఈ సినిమాలతో రికార్డు బ్రేక్ చేయడంలో కాదు, అందంలోనే రికార్డులు అందుకున్నారు, అంత అందంగా ఉన్నారు. వాట్ ద చార్మింగ్ సీక్రెట్ ఏంటి? అదేం లేదండి, ఇట్స్ జస్ట్ హ్యాపీనెస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు, ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను. ये मुंबई शहर को पेशाब करवाने आया. మీలో నటుని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోర్ చేయాలంటే మంచి ఇంకా వెరైటీ సినిమాలు కావాలని అభిమానులు అంతా అనుకుంటుంటారు. అంటే మీ పర్సనల్ ఎలాంటి సినిమాలు చేస్తే ఒక పీక్ రేంజ్ మహేష్ ని చూడొచ్చు? ఓకే, చూసాను దూకుడు బిజినెస్ అలా అనుకోనే కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డానండి పోకిరి తర్వాత. అలా అనుకోకూడదనే సినిమాకి సెపరేట్గా ఆ స్టోరీకి ఏం కావాలో మనం చేసుకుంటూ పోవటమే పద్ధతి, కరెక్ట్ పద్ధతి అని ఫీల్ అయ్యాను. సో వెరీ లక్కీలీ ఇట్స్ ఆల్ వర్క్ ఫర్ మీ. ఇప్పుడు దూకుడు విన్నప్పుడు దూకుడికి ఆ స్టోరీకి ఏం కావాలో నేను అది చేయాలి, బిజినెస్ మ్యాన్ అన్నప్పుడు ఆ స్టోరీకి ఏం కావాలో అది చేయాలి. ఈ వదిలేసి నేను వేరేలాగా ఉండాలి, నేను అలా చేయాలి అన్నది ఒక కన్ఫ్యూజింగ్ పాయింట్ అండి. అది మర్చిపోవటమే మనకి మంచి. సినిమా చూసేలోపు అంటే సినిమాకి వచ్చి చూసేలోపు ఇది ఇంత పెద్ద హిట్ ఇంతగా ఆకట్టుకుంది అనిపించింది. పూరి మీరు చేసిన మ్యాజిక్, ఈ కెమిస్ట్రీ వెనక రీజన్ ఏంటి? అది మేము ఎప్పుడు మా ట్యూనింగ్ ఎప్పుడు బాగా ట్యూన్ అయ్యామండి. పోకిరి కానీ
తర్వాత ఒక హీరో డైరెక్టర్కి ట్యూనింగ్ ఎప్పుడు అవసరం ఉంది. ఆ ట్యూనింగ్ ఉంటే సినిమా ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. సో పోక్రీతోనే మేము చాలా బాగా ట్యూన్ అయ్యాం. ఇక బిజినెస్ మ్యాన్తో అయితే ఐ థింక్ వీ వెంట్ టు ద నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన ఒకటి చెప్తే ఇమీడియట్గా ఒక టేక్లో అయిపోద్ది. సో దట్ వాజ్ ఆ ట్యూనింగ్, పర్ఫెక్ట్ ట్యూనింగ్. సో ఇక నెక్స్ట్ మేము చేసే సినిమాలో ఇంకా బాగా ఉండాలని ట్యూనింగ్ అని కోరుకుంటున్నాం. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. సినిమా కంప్లీట్ గా మీరే లీడ్ చేశారు. సూర్యాబాయ్ పర్ఫార్మెన్స్ గురించి మీరు ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటి? నేను ఇచ్చే కాంప్లిమెంట్ ఏమి ఉంటుందండి, అది బేసిక్గా అది ఒక కొత్త జానర్లో ఉన్నదండి తెలుగు సినిమా. ఎప్పుడు ఒక క్యారెక్టర్ మీదే సినిమా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా ఎటువంటి సైడ్ క్యారెక్టర్ నుంచి హెల్ప్ ఉండదు, ఒక క్యారెక్టర్ మీదే సినిమా వెళ్తూ ఉంటుందండి. సో అది చేయటం, అది సక్సెస్ అవ్వడం చాలా కష్టం నాకు తెలిసి. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అన్ అచీవ్మెంట్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దట్. అంటే బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడే ప్రతి వాళ్ళు డైలాగ్ గురించి చెప్తున్నారు. ఫోర్స్డ్గా, కన్విన్స్గా చాలా అర్థమయ్యేలా ఉన్నాయి డైలాగ్స్. సో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ డైలాగ్స్ విషయంలో మీరు అదే నా డైలాగ్ అంటే కేర్ అంటే కన్విక్షన్తో చేయాలండి. కన్విన్స్ చేయాలి ఆడియన్స్ని. వాడు ఏం మాట్లాడుతున్నాడు అది ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి. ఏ పొరపాటున ఒక్క సెంటెన్స్ కూడా కన్విన్స్ అవ్వకపోతే వర్కౌట్ అవుతుంది. సో ఐ థింక్ దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ వాచ్ ఐ గివ్ క్రెడిట్ టు మై సెల్ఫ్. ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అండి, వెంకటేష్ గారితో. తర్వాత దసరాకు రిలీజ్ అవుతుంది. తర్వాత సుకుమార్ గారి సినిమా జనవరి రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.